హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిపుజుని మీరు చూస్తున్న చంద్ర గ్రీష్మశ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వర్డ్. సో ఈరోజు మీరు చూస్తున్నారు సాటర్డే రోజు అనమాట. సాటర్డే రోజు ఈవినింగ్ రోజు 5:30కి అంతా మాకు ఇచ్చేసేసాడు మా హస్బెండ్ తన విలువైన టైంని. సో టెంపుల్కి వెళ్దాము అని చెప్పడం. సో ఆ రోజు మేమైతే అలా వెళ్ళిపోయాము ఆ టెంపుల్కి వెళ్ళి మా బండిని అలా పార్క్ చేసేసరికి మా వెనకాలనే మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారన్నమాట. జస్ట్ ఇంటి ఎదురెదురుగా ఉన్నప్పటికీ కూడా తనైతే అస్సలు కలిసడం చాలా తక్కువ. అక్కడికి వెళ్ళి ఇలా మేము బండి పెట్టేసరికి వాళ్ళు వచ్చేసరికి చాలా అంటే హ్యాపీగా అనిపించింది. ఈ మధ్య చాలా డేస్ అయితే అయ్యింది వెళ్ళక టెంపుల్కి. సో వెళ్దాము 5:30కి అంతా రెడీ కండి అని అంటే ఎగ్జాక్ట్గా 5:30కి అయితే రెడీ అయితే అయిపోయేసేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి కదా, అదన్నమాట. ఒక వీక్ వెళ్ళామనుకోండి, ఆ వీక్ ఇంకా మళ్ళీ వీక్ అట్లా వెళ్తూనే ఉంటాం. వెళ్ళకుండా గ్యాప్ వచ్చింది అనుకో, ఇంకా అసలు ఒక 1 month వరకు అయితే అసలు కదలము అన్నట్లుగా ఉంటుందన్నమాట. సో టెంపుల్ అయితే వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఎప్పుడు అక్కడికే వెళ్తూ ఉంటాము. సో అక్కడికి అయితే ఎవరో ఒకరైతే పిలుచుకొని వెళ్ళాల్సిందే కాబట్టి సో అలా ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. సో 6:30కి అంతా వెళ్ళిపోవాలా అనేసి పాపం చెప్పాడు. సో ఫాస్ట్గా అయితే తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ మా తమ్ముడు కూడా రన్నింగ్ రేస్, వాడికి కూడా వర్క్ ఉంది అనేసి ఇంకా తిరిగేసేసేసి వచ్చి కూర్చున్నాడు అనమాట. సో మా యశు కూడా కాలేజ్ నుంచి అయితే అలా వచ్చేసేసేసాడు. ఆ తర్వాత ఏదైనా స్నాక్స్ తిందాము అని అనగానే ఒక 2 ప్లేసెస్కి అయితే అలా వెళ్ళాం. ఫైనల్గా విశాల్ మార్ట్ దగ్గర ఒక చిన్న పానీపూరి అంటే ఒక 2 ప్లేసెస్ ఆ రోజు ఎందుకో మూసి ఉన్నారు. సో పానీపూరి బండి అండ్ పావు బాజీది ఉంటే ఇంకా వీళ్ళు తింటూ ఉన్నారు. సో నేను మా హస్బెండ్ అయితే ఇంకా సరే విశాల్ మార్ట్లోకి వెళ్దాం, చాలా రోజులు అయింది రావాలి అనుకుంటున్నాము అని అనుకుంటే ఇంకా మేమేం తినాలి అని అనుకోలేదు. వాళ్ళు నలుగురు బయట తింటూ ఉన్నారు. నేను మా హస్బెండ్ సరే సరదాగా అన్నట్లుగా అలా లోపలికి అయితే వెళ్ళాం. ఏముందండి అందులో కలెక్షన్ అయితే ఈ మధ్య చాలామంది చెప్తూ ఉన్నారు విశాల్ మార్ట్ బాగున్నాయి అనేసి. నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఏమో వెళ్ళాను, తర్వాత వెళ్ళాలి చాలామంది చెప్పారు కూడాను. ఇంకా ఆ రోజు అనుకోకుండా వీళ్ళు పానీపూరి తింటూ ఉండడం వల్ల వెళ్ళామట. మరి ఆషాఢం అని అంత ఆఫర్స్ ఉన్నాయా, లేకపోతే నిజంగా కూడా ఎప్పుడు అంతే ఆఫర్స్ ఉన్నాయా అన్నది అర్థమైతే కాలేదు. కానీ ప్రతిదీ ఏది టచ్ చేసినా కూడా నాకు 200, 300, 400 అంతకే కనిపిస్తున్నాయి అనమాట. ఏది కూడా హై కాస్ట్గా అరే ఇది ఇంత వర్త్ ఉండదే, ఇది ఎక్కువ కాస్ట్ ఉంది అని మాత్రం అనిపించలేదన్నమాట నాకైతే అక్కడ. సో ఆషాఢం కదా, నెక్స్ట్ శ్రావణ మాసము, ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే వెళ్ళండి విశాల్ మార్ట్ని అయితే షాపింగ్ చేయండి. చాలా మంచి ఆఫర్స్ అయితేనే. మా హస్బెండ్కి వచ్చేసేసి వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అయితే కొనిచ్చాం, అక్కడ బిల్లింగ్ అదైతే ఇస్తున్నాను. సో ఈలోగా వాళ్ళ పానీపూరి అయితే అయిపోయింది. నేను చొక్కా ఇంటికి అయితే వచ్చేసేసి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి 6:30కి అంతా కూడా ఎగ్జాక్ట్గా 1 అవర్ ఎగ్జాక్ట్గా అయితే టైం కరెక్ట్గా మెయింటైన్ అయితే చేసామన్నమాట. 6:30కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అయితే నేను చక్క ఉప్మా ఏమో చేసుకొని తిని, నా ట్యాబు చెప్పాను కదా అస్సలు నేను వదలటమే లేదు అనేసి ఏం చేస్తున్నాను అంటే ట్యాబులో గేమ్స్ అంటే నాకు భలే ఇష్టం అండి. అంటే ఒక్కొక్కరికి ఆ మైండ్ రిలాక్సేషన్, వర్క్ మీద ఉన్న మైండ్ని కొంచెం డైవర్ట్ అయితే చేసుకుంటూ ఉండాలి. అది వాళ్ళకి ఏది ఇష్టమో అది చేస్తూ ఉంటే వాళ్ళ మైండ్ టెన్షన్ అనేది రిలీఫ్ అయిపోతుంది. అట్లా నాకు కొంచెం గేమ్స్ పిచ్చి అనమాట. సో ట్యాబ్లో అయితే గేమ్స్లో కూడా బాల్స్ ఉంటాయి చూడండి, ఆ బాల్స్ గేమ్సే ఎందుకో ఎక్కువ ఇష్టము. సో మా ధీరజ్ అయితే నాకు ఇలా ఈ గేమ్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసి ఉంచాడనమాట. సో ఇక్కడ ఉంది కదా, జస్ట్ హ్యాండ్ తోటి అలా జరుపుతూ బాల్ని అయితే ఆ చిన్న బ్యాగ్ తోటి బ్యాలెన్స్ చేస్తూ ఆడుతూ ఉండాలన్నమాట. సమ్ బ్రిక్స్ గేమ్ అనుకుంటాను. సో చాలా పేర్లు అయితే రకరకాలుగా అయితే ఉన్నాయి. ఇక్కడ 2 బాల్స్ వచ్చాయి కదా, ఈ బాల్ ఆ బాల్ని పట్టుకోవాలా అన్న యాంగ్జైటీ తోటి ఏం చేస్తానో తెలుసా, తుస్సమని బాల్ని పోగొట్టేసేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఆయన కూడా నా కాన్ఫిడెంట్ లెవెల్ని అయితే తగ్గించని మళ్ళీ ఆడతాను, మళ్ళీ గెలుస్తాను, నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తూ ఉంటానన్నమాట. సో కొన్ని గేమ్స్ మాత్రమే వాడికి టైం కుదిరినప్పుడు ఒక 4 గేమ్స్ ఏమో ఎక్కించాడనమాట. సో అంటే కొంచెం నాకు ఇష్టమైనవి. సో దాన్ని అయితే నా మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలా అయితే దీంట్లో ఆడుకుంటూ ఉంటానన్నమాట. సో నేను అడగడం కూడా ట్యాబ్ని పిల్లలు గేమ్ ఆడుతుంటే చూసే అడగడం.
చెప్తూ ఉంటే కొంచెం ఏంటి చిన్నపిల్ల చేష్టాలు అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కదా, కానీ మైండ్ రిలాక్సేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఒక్కొక్కరికి ఒక మంచి వ్యాపకం అయితే రిలాక్సేషన్ని అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో ఈ బ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.